నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా మంగళగిరిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రారంభించారు. మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో దీన్ని ప్రారంభించారు. ఈ భవనంలో ఏర్పాటు చేసిన నూతన ఆవిష్కరణలను వారు తిలకించారు. పేరుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అయినప్పటికీ టాటా గ్రూప్ నాయకత్వంలో L&T, JSW, అదానీ, గ్రీన్కో, GMR, కియా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ హబ్ లో భాగస్వామ్యం అవుతున్నాయి. అదేవిధంగా ఈ హబ్ కు అనుబంధంగా రాష్ట్రంలో మరో 5 విభాగాలు ఏర్పాటవుతున్నాయి. One more, sir. We'll have routed everyone. Yeah. Good. Hands up. Please welcome, sir. Sir, please. Right. Sir, please. Now we are creating drone city, sir, in Orvakal. Drone city itself, manufacturing and also defense, aerospace, everything we are running. Now new technologies I am going. Where is that? Orvakal, Kurnool, sir. Kurnool, near to Hyderabad, National Highway. So it's a tri-junction between Hyderabad, Bangalore And Amaravati. Kind of industrial park for Yeah. We already have around 10,000 acres of park, sir. Government of India is partnering with us for 2,500 acres, sir. Now there is no drone policy in Government of India also they are restricting. Now I am making them transparent how to get it done. and a full runway for Even civilian usage and also for defense, both. defense. Our country has to be completely drone based. Sir. Yeah, then that is his future, sir. Otherwise, why should we have all these And things? also, people, what capability we have, nobody else will know. Yeah, that is what I am saying. Always. Point is, if you have a fighter jet, what fighter jet you have, everybody will know. Yeah. No, that is only the way we have to. One more high-fi. High-fi is giving, sir, high-fi. Okay. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న శ్రీశక్తి పథకం ప్రభుత్వానికి భారం కాదని బాధ్యతని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్రజలు ఆనందించే ప్రతి పథకాన్ని అవహేళన చేయటమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. దిగ్విజయంగా అమలవుతున్న శ్రీశక్తి పథకాన్ని చూసి కడుపు మంటతో ఓర్వలేకపోతుందని ఆధార్, పాన్, ఓటర్ కార్డులో లాంటివి జిరాక్సులు, సాఫ్ట్ కాపీలు కూడా అనుమతిస్తున్నామని అన్నారు. ఘాట్ రోడ్లలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, శ్రీశక్తి పథకం దిగ్విజయంగా అమలు కావటం వైసీపీ వారికి నచ్చడం లేదన్నారు. మీరు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టామని చెప్పుకునేవారు. ఈరోజు ఇంత దిగ్విజయంగా ఏ కార్యక్రమం చూసినా కూడా లక్షలాది మంది లబ్ధిదారులకు ఇచ్చే పథకాలే మేము ఇంప్లిమెంట్ చేశాం. సుమారుగా 65 లక్షల మందికి మేము ఏదైతే పిల్లల చదువు కోసం ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చాం. అలాగే మీరు పెన్షన్లు అడపా ఇస్తామంటే 1000 రూపాయలు పెంచి 65 లక్షలు పెన్షన్ ఇచ్చాం. ఈరోజు బస్సు విషయానికి వస్తే 7.5 కోట్ల రూపాయల రోజు ప్రభుత్వం భరించి ఏపీఎస్ఆర్టీసీకి చెల్లిస్తూ ఉంది. ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మీరు వ్యక్తిగతంగా విమర్శించడం పక్కన పెట్టి దీంట్లో ఏదైనా పొరపాట్లు ఉంటే మాకు చెప్తే మేము సరిదిద్దుకుంటామే తప్పక ఇలాంటి అవహేళన చూస్తే ఇది కేవలం కడుపుమంటే తప్పక ఈ రాష్ట్ర ప్రజలు కానీ అలాగే ఇక్కడ చూస్తున్న వాళ్ళు కానీ ఎవరు ఆశిస్తారు. అంటే రాష్ట్రంలో ఉన్న మహిళలకు మాత్రం వర్తిస్తుందని మా ప్రభుత్వం ముందే చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్రంలో ఎవరైతే ఆధార్ కార్డు పొంది ఉంటారో, రేషన్ కార్డు పొంది ఉంటారో వాళ్ళందరూ దీనికి అర్హులు. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ అవకాశం కల్పిస్తున్నాం కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్ లేని వాళ్ళు కూడా జిరాక్స్ కార్డులతో ప్రయాణించే విధంగా వేమూరు నియోజకవర్గ ఆర్బీ అధికారులతో గుంటూరు క్యాంపు కార్యాలయంలో వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని రోడ్ల పురోగతి గురించి అధికారులు వివరాలు తెలియజేశారు. ప్రారంభమైన పనులను వేగంగా పూర్తి చేయాలని ఆయన సూచించారు. టెండర్ దశలో ఉన్న పనులకు సంబంధించి టెండర్లను వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభమయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో వేమూరు నియోజకవర్గానికి చెందిన 5 మండలాల R&B DEలు, AEలు మరియు కాంట్రాక్టర్ పాల్గొన్నారు.
అది కృష్ణా డిస్ట్రిక్ట్ శ్రీనివాసరావు తీసుకున్నాను సార్. మనము ఇష్యూస్ నోటీస్ కూడా ఇచ్చేసాను సార్. అతనికి క్యాన్సిల్ చేశారు. వాళ్ళకి బియ్యం వేసాక మాకు బీసీ వేసి మళ్ళీ పైలు తర్వాత వాళ్ళకి ఇస్తామన్నాం సార్. వాళ్ళకి ఒక వేరు వేసేసారు ఆల్రెడీ. బియ్యం వేసాడు సార్, మాకు 4 కిలోమీటర్లు వేసాడు. బీసీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ బీసీకి వస్తాను. ఇది కదా సార్, అది ప్రపోజల్ సార్. ఇది సార్ అతని వరకు ఇది సార్. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్ర రూపం దాలుస్తోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద అన్ని గేట్లను ఎత్తి సముద్రంలోకి వరద నీరు వదిలిపెడుతున్నారు. దీంతో లంక గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని పలు లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడనుంది. పి గన్నవరం మండలం చాకలిపాలెం, కనకాయ లంక కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుండటంతో పడవలపై రాకపోకలు సాగిస్తున్న లంక గ్రామ ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసి వారికి కావాల్సిన సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎగువ నుంచి వస్తున్న వరద పరిస్థితిని అనుసరించి ఎప్పటికప్పుడు ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపడుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శర్మిష్ఠ అన్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వరద ఉధృతి 3 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోందని, అవనిగడ్డ, నాగాయలంక, పెనమలూరు మండలాల్లో ఆరోగ్య శాఖ తరపున 17 క్యాంపులు ఏర్పాటు చేసి మెడికల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో వరద పరిస్థితిని అంచనా వేస్తూ మచిలీపట్నం నుంచి 2 మొబైల్ టీంలు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కృష్ణావాసులందరికీ నమస్కారం అండి. మనం ప్రస్తుతం ఏంటంటే కృష్ణా వరదలు రావటం వల్ల పరివాహక ప్రాంతాల్లో ఉన్న కొన్ని ముంపు గ్రామాలు అవి ఉన్నాయి. 7 మండలాల్లో వ్యాపించున్నాయి. ఇవి పెనమలూరు, తోట్లవల్లూరు, ఉంగుటూరు, తర్వాత మనకి అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, ఇటుపక్క కొంత ఎఫెక్టెడ్ పార్ట్లు ఉంటాయి. దానిలో ముఖ్యంగా ఏంటంటే వరద ఉన్నప్పుడు తట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఏదైతే నీరు ఉంటుందో పైప్ లైన్స్ అవన్నీ కూడా మునిగిపోయి ఉంటాయి. కాబట్టి తాగునీరు ఆల్టర్నేట్ వ్యవస్థ ఆల్రెడీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్టర్నేట్ నీటి వ్యవస్థ వాళ్ళు ఇచ్చారు. ఆ నీళ్ళల్లో ఏంటంటే మనం ముందు జాగ్రత్త చర్యలుగా క్లోరిన్ ట్యాబ్లెట్లు ఏవైతే ఉంటాయో మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రాత్రిపూట పడుకుంటే ముందు ఒక 20 లీటర్స్ ఉన్న వాటర్ బిందులో ఒక ట్యాబ్లెట్ వేసుకొని పొద్దున పూట ఆ నీరంతా పంపేసుకొని అడుగున ట్యాబ్లెట్లో ఉన్న చిన్న పౌడర్ లాంటిది మిగులుతుంది, అది డిస్కార్డ్ చేసుకొని తాగడం ఒకటి. లేదు కాచి చల్లార్చిన నీళ్ళు ఒక మార్గం. ఇవి ఒకటి. ఈగలు కూడా విస్తృతంగా వ్యాపించే సీజన్ ఇది, ఈగల సీజన్. కాబట్టి ఆహారం మీద మూత పెట్టుకుంటాం, వండిన ఆహారాన్ని వెంటనే తింటాము. నాన్ వెజ్ వండే షాప్స్ అందరికీ ఏంటంటే కొద్దిగా క్లీన్గా ఉన్న చోట తీసుకోండి. మురుగు కాలువల పక్కన వాటి పక్కన అన్ని పక్కన కూడా ఈ నాన్ వెజ్ చేపలు కానీ రొయ్యలు కానీ చికెన్ మటన్ అన్నీ కూడా ఏలాడేసేసి ఓపెన్గా అమ్మటం అనేది మనకు ఒక కల్చర్ లాగా తయారైంది. కుక్క కాటు ఏం పెరగలేదు. లాస్ట్ ఇయర్ మీద ఈ ఇయర్కి కొద్దిగా కేసెస్ తక్కువగానే ఉన్నాయి. కుక్కకి సంబంధించిన వ్యాక్సిన్స్ అన్నీ కూడా మనం అందరికీ వేస్తున్నాము. దానిలో డెత్స్ కూడా మనకేమీ రిపోర్ట్ కాలేదు. తనపై తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కూన రవికుమార్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక మహిళను అడ్డం పెట్టుకుని వైకాపా నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేస్తూ తన పరువును, మర్యాదలు తీస్తున్న వారిపై పరువు నష్టపు దావాతో పాటు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ దృష్టిలో పెడతామని అన్నారు. కేజీబీవీ పాఠశాల పొందూరు ప్రిన్సిపల్ రేజీటీ సౌమ్య చేస్తున్న ఆరోపణలు అన్ని నిరాధారమైనవన్నారు. ఎమ్మెల్యేగా తన హక్కులకు భంగం కలిగించే వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 33 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఏనాడు ఎవరిని కించపరిచే విధంగా ప్రవర్తించలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, కూటమి నేతలు పాల్గొన్నారు. ఇది కుట్ర. కోన రవికుమార్ ఎదుగుదల మీద కుట్ర. ఇది కుట్ర.
ఇది కుట్ర. ఇది కోన రవికుమార్ ఎదుగుదలని వారవలేనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి అనామకులు, పనికి మాలిన వాళ్ళు, చెత్త వెధవలు చేసేటటువంటి కుట్ర. ఆ సంభాషణలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఐ హ్యావ్ దట్ రికార్డ్. అప్రాపరేట్ టైం ఐ విల్ రిలీజ్ దట్. మీరెందుకు తొందర పడుపుతారు? చెప్తాను. ఇప్పుడే అన్ని చెప్పేస్తే మీకు మీడియా ఉంటుంది. తోకగాడు ఉన్నాడు. ఈ తోకగాడు కనీసం ఒక్క నిమిషం. ఈ నా చెప్పు విలువ కూడా చెయ్యరు ఈ తోకగాళ్ళు. వీళ్ళు ఎక్కడో ఏదో జరిగిన సంఘటనకి ముడిపెట్టి మాట్లాడటం. నేను అడుగుతా ఉన్నా, మరి ఆ రోజు ఇంత సంఘటన జరిగిందన్నారు, వీళ్ళందరూ వెళ్ళారు, మరి ఇప్పుడు ఎందుకు ఎక్కడ నడుస్తా ఉంది? ఎలా నడుస్తుంది అక్కడ శాండ్ ర్యాంప్? అంటే వీళ్ళకి ముడుపులు కావాలి, వీళ్ళకి లంచాలు కావాలి, వీళ్ళకి ఇసుకలో ఓటాలు కావాలి. ఈ తోకగాళ్ళకి మాట్లాడుకుంటున్నారు, సెటిల్ చేసుకుంటున్నారు ఈ తోకగాళ్ళు. ఈరోజు రవికుమార్ ఎదుగుదలని చూసి కుట్రలు పన్నేవాళ్ళు అనేక మంది ఉన్నారు. నా ముందు నమస్కారం పెడతాడు, వెనక కుట్ర దేవేవాడు కూడా ఉన్నాడు, బయట దేవేవాడు. రాజకీయాలు సర్వసాధారణం. బట్ ఐ విల్ ఫేస్ ఇట్. అన్నిటినీ సమర్థంగా ఎదుర్కొనే ధైర్యం, దమ్ము నాకున్నాయి. ఎవ్వరు ఏమీ చేయలేరు. నేను నిజాయితీగా ఉన్నంత వరకు, నేను ఖచ్చితత్వంగా ఉన్నంత వరకు, నేను ఒక క్యారెక్టర్తో ఉన్నంత వరకు ఎవ్వరూ నన్ను ఏమీ చేయలేరు. దేశానికి ఎంతో గర్వకారణంగా శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన గాంధీ స్మృతి వనం నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా తొలిసారిగా నగరంలో ఉన్న గాంధీ మందిరాన్ని సందర్శించి అక్కడ చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీకాకుళం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు, సంఘ సంస్కర్తల స్మృతి వనాన్ని ఒక అపురూప వనంగా వర్ణించారు. ముందుగా బాపూజీకి పూలమాల వేసి రఘుపతి రాఘవ రాజారాం కీర్తన గాంధీ మందిరం బృందంతో పాటు ఆలపించారు. బాపూజీ స్ఫూర్తి విశ్వవ్యాప్తంగా ప్రజ్వరిల్లుతోందని, తనకు ఈ స్మృతి వనంలో అడుగుపెట్టినప్పటి నుంచి తెలియని భావోద్వేగం, దేశభక్తి రెట్టింపవుతుందని మాధవ్ అన్నారు. దేశంలోని ఎక్కడా లేని ఒక చారిత్రక నిర్మాణాన్ని చేపట్టి సమాజానికి అందించిన నిర్వాహకులు, దాతలు, ప్రజలను, సమాజానికి శిరస్సు వంచి నమస్కరించారు. అయ్యారు, ఇలా కొంతమంది పెద్ద వ్యాపారస్తులు అయ్యారు. ఈ రకంగా కాలేజీ ద్వారా ఎంతో అభివృద్ధి పదంలోనికి మా జిల్లా వాసులు వచ్చారు అన్నటువంటి తృప్తి నాకు ఉన్నది. ఎప్పుడైనా సరే ఏమిటంటే అది వాసులు ఉన్నారు, వాళ్ళకి ఏమీ తెలియదు. నా యొక్క స్వానుభవంతో చెప్తున్నాను. మన శ్రీదేవి చంద్రపల్లి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఫాదర్ ప్రిన్సిపాల్ కలవడానికి 15 రోజులు పట్టింది ఆయనకి. 3-4 yearsలో ఏమైనా మీరు ఆ న్యాయవాదులకు ముందు ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులకి మన భారతదేశం తరఫున, అలాగే మన ఆంధ్రప్రదేశ్ తరఫున మీరు చేయగలిస్తే ఏదో ఆర్థిక సహాయము, అది న్యాయవాదులు లేకపోతే సమాజం లేదంటే. అలాగే ఎందుకంటే ప్రతి దానికి కూడా లీగల్ అవేర్నెస్ అనేది చాలా అవసరం. రాష్ట్రంలోని స్పిన్నింగ్ మిల్స్ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ మిల్స్ ఫెడరేషన్ ప్రతినిధులు, పరిశ్రమలు, విద్యుత్, చేనేత మరియు జౌళి శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ చర్చించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని చేనేత మరియు జౌళి పరిశ్రమల పునరుద్ధరణ, అభివృద్ధికి చేయూతను అందివ్వాలనే అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని చేనేత మరియు జౌళి యూనిట్ల పునరుద్ధరణకు చేపట్టాల్సిన చర్యలు, అమలు చేయాల్సిన పథకాలు, అందించాల్సిన ప్రోత్సాహాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో ఆయన సమగ్రంగా చర్చించారు. ఒక క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చగలిగేది ఫోటోగ్రఫీ అని, ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక ఫోటోగ్రఫీకి మాత్రమే ఉందని సిఆర్ మీడియా అకాడమీ ఆఫ్ ఏపీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ అన్నారు. 186వ అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఫోటో జర్నలిస్టులకు అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఆర్ మీడియా అకాడమీ ఆఫ్ ఏపీ చైర్మన్ ఆలపాటి సురేష్ బాబు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, ఏపీ
ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. తొలుత ఫోటోగ్రాఫర్ సృష్టికర్త లూయిస్ డాగ్యూరే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా ప్రభంజనంలో నేడు ఫోటోకున్న విలువ తగ్గిందని, దాన్ని పెంచాల్సిన గురుతర బాధ్యత ఫోటో జర్నలిస్టులపై ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ద్వారా 50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఉద్యానవన శాఖ ద్వారా 1,50,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ తేడాను రైతులు గమనించి ఉద్యానవన పంటల వైపు మొగ్గు చూపాలని ఆయన సూచించారు. పల్నాడు జిల్లా వినుకొండలో కిసాన్ మేళాను ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ అధునాతన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా మాత్రమే అధిక దిగుబడులు సాధించగలమని స్పష్టం చేశారు. అధునాతన పద్ధతులు ఆచరించాలి. వ్యవసాయ శాఖ ద్వారా రాష్ట్రానికి 50,000 కోట్ల ఆదాయం వస్తుంది. అదే హార్టికల్చర్ ద్వారా 1,50,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందంటే హార్టికల్చర్కి ఎంత ప్రాధాన్యత ఉందో రైతులు తెలుసుకోవాలి. రైతుకి ఎక్కడ ఇబ్బంది ఉంటే వెంటనే ప్రభుత్వం నుంచి డబ్బిచ్చుకొని రైతుకు ఆదుకున్నాం. ఫస్ట్ టైం నాఫెడ్ ద్వారా రైతులకి కందులు కొని న్యాయం చేశాం. 300 కోట్లు కేటాయించి నల్లబల్లి ప్రభుత్వమే కొని పల్నాడు జిల్లా రైతులకి మేలు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం. మన జిల్లాలో మిర్చి కూడా ఇబ్బంది వస్తే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం చూపించే కార్యక్రమాలు చేశాం.